వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. ఉదయం 9 గంటల నుంచి దాదాపు 3.5 గంటల పాటు శ్యామలను పంజగుట్ట పోలీసులు అయితే విచారించారు. ఇక విచారణ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడింది. చూడాలని ఉంది. ఇక మొదలెడదామా? అన్న అందరికి నమస్తే. నమస్కారం. యువర్ టైం అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. నాకంటే బాగా మీకే తెలుసు. సో చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ కి నేను కోఆపరేట్ చేస్తున్నాను. కోఆపరేట్ చేయకుంటే ఇట్టుండే మెడలు ఇట్టొచ్చాయి, ఎన్నికించుతారు మెడలు. ఎందుకంటే మనం చేసినటువంటి లంగా పని పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్ వదిలేండి. మనం చెప్పినటువంటి ఈ యొక్క ఇంత పెడితే ఇంత వస్తుంది, ఇంత పెడితే ఇన్ని లక్షలు వస్తాయి, మీరు 10,000 పెట్టండి 10 లక్షలు వస్తుంది, బొంగు పోషాడం అని చెప్పి మన ప్రజలందరినీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి మోసం చేశా. కాబట్టి ఏమవుతుంది ఇంకోసారి చెప్పండి సార్. రాష్ట్రంలో నువ్వు ఏమి మాట్లాడతావులే చెప్పు, సహకరించాలంట ఎవడి కోసం? ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. కోట్లు దొబ్బినావు బెట్టింగ్ యాప్ ల దగ్గర, ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బినావు? ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పోలీసులకు నీ సపోర్ట్ కాదు, పోలీసులకి ఏంది నువ్వు ఇచ్చేది బొంగు. ఎందుకు? నువ్వు ఒక హంతకురాలివి. పెద్ద మాట అన్నాడు సార్. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి నువ్వు ఒక హంతకురాలివి, హంతకుడు చేసేటువంటి పని చేసినావు. నిన్ను నమ్మి బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ వేసి ఎంతమంది చనిపోయినారు, వాళ్ళని ఏమన్నా తిరిగి తీసుకొని రాగలుగుతావా? లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? ఎంతమంది అప్పుల పాలైనారు, వాళ్ళ అప్పులు ఏమన్నా కడతావా? లాభాలు వచ్చింది మన కట్టడానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. అమ్మా, ఇప్పుడు ఆమె ఏది మాట్లాడినా ఇల్లీగల్ అవుతుందంట. ఈమె చేసిన బెట్టింగ్లు యాప్లు ఇల్లీగల్ కాదు. ఈమె చేసినటువంటి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో ఈ బెట్టింగ్ యాప్లు చేయండి అని ఈ భారత రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? ఇవన్నీ బతిగా ఇవ్వండి నేను కొత్త చెక్కలే ఈ రోజంతా. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?